హాయ్ పిల్లలు, బంగాళదుంప అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. సో, అందుకని ఈరోజు బంగాళదుంపల వేపుడు సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేసుకునే రెసిపీ ఇది. బంగాళదుంపలు తీసుకొని వాటికి చెక్కు తీసేసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక 2 సార్లు వాష్ చేసిన తర్వాత మూడోసారి కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. మూడోసారి వాష్ చేసేటప్పుడు వాటర్ అనేది క్లియర్‌గా ఉండాలి. ఆ తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని ఉంచుకోవాలి ముక్కల్ని. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కోసుకున్న ముక్కలన్నింటిని వేసేసుకోవాలి. ఏమి వేయకుండా అలా వదిలేయాలి. ఒక 7, 8 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం సాఫ్ట్‌గా అవుతాయి ముక్కలు. కొంచెం అటు ఇటుగా కదిపేసుకొని మరొక 10 నిమిషాల తర్వాత చూస్తే ఒకవైపు మాడి ఉంటాయి. ఈ టైంలో కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ముక్కలన్నిటిని కూడా టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకుంటే సిమ్‌లో పెట్టి ఉడికిస్తాం కాబట్టి ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకొని పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక వెల్లుల్లిపాయ చీలికలు కూడా వేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్న ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం పొడి కొంచెం ధనియా పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్‌ని సిమ్‌లో టర్న్ చేసుకొని మాత్రమే ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక మరొక్కసారి టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. మన టేస్టీ బంగాళదుంప ఫ్రై రెడీ. తెలుసు కదా! స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.